బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ప్రక్షాళన షురు అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా సచివాలయంలో టీఎస్పీఎస్సీపై సమీక్షించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ కమిషన్ సభ్యులు రాజీనామా చేశారు. నిన్న చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయగా ఇవాళ కమిషన్ సభ్యులు సైతం రాజీనామా చేశారు. ఆర్ సత్యనారాయణ, బండి లింగారెడ్డి, అరుణ కుమారి, సుమిత్రానందన్, కారం రవీందర్లు టీఎస్పీఎస్సీ కమిషన్ నుంచి తప్పుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ప్రక్షాళన షురు అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా సచివాలయంలో టీఎస్పీఎస్సీపై సమీక్షించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ కమిషన్ సభ్యులు రాజీనామా చేశారు. నిన్న చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయగా ఇవాళ కమిషన్ సభ్యులు సైతం రాజీనామా చేశారు. ఆర్ సత్యనారాయణ, బండి లింగారెడ్డి, అరుణ కుమారి, సుమిత్రానందన్, కారం రవీందర్లు టీఎస్పీఎస్సీ కమిషన్ నుంచి తప్పుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వెన్నెల, టీఎస్పీఎస్సీలో వరుసగా రాజీనామాల పర్వం కొనసాగుతా ఉంది. నిన్న టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే ఈ రోజు కూడా కమిషన్ లో 5 సభ్యులు ఉంటారు. 5 సభ్యులు కూడా ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అనంతరం వాళ్ళు కూడా ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సభ్యులు ఒకసారి చూస్తున్నట్టయితే ఆర్ సత్యనారాయణ, బండి లింగారెడ్డి, అరుణ కుమారి, సుమిత్రానంద్, కారం రవీందర్ ఈ 5 సభ్యులు కూడా రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. వాళ్ళందరూ కూడా రాజ్భవన్ కు వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఎందుకంటే గవర్నర్ కి రాజీనామా లేఖ ఇవ్వడానికి రాజ్భవన్ కు వెళ్లారు. అక్కడ గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో వాళ్ళందరూ కూడా వెనుదిరగడం జరిగింది. రేపు మరొకసారి కూడా రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ కలిసి రాజీనామా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నారు. సో ఒకసారి వీళ్ళ సభ్యులందరినీ చూసినట్టయితే ఒకసారి 2021 మే నెలలో బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళందరినీ సభ్యులను కూడా నియమించడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఉద్యోగాల భర్తీలో కొందరు చేసిన తప్పుల వల్ల కమిషన్ కి చెడ్డ పేరు వస్తుందనే, అదేవిధంగా కమిషన్ కి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో మేము రాజీనామా చేస్తా ఉన్నాము అని చెప్పేసి కూడా రాజీనామా చేస్తున్న సభ్యులందరూ కూడా చెప్తా ఉన్నారు. సో ఈ రోజు గవర్నర్ అందుబాటులో లేరు, అదేవిధంగా రేపు కలిసి రాజీనామా చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ చూసుకున్నట్టయితే టీఎస్పీఎస్సీ పై రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ గా ఫోకస్ చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తా ఉంది. నిన్నటి నుంచి కూడా ఈ టీఎస్పీఎస్సీ పై ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. నిన్న టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డిని సెక్రటేరియట్ కి రప్పించుకొని 2 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఏదైతే కోరడం జరిగిన నేపథ్యంలోనే ఆయన వెనువెంటనే ఒక గంట సేపట్లోనే బయటికి వెళ్లి ఆయన రాజీనామా చేయడం జరిగింది. అయినప్పటికీ ఆయన రాజీనామాను ఇంకా కూడా గవర్నర్ ఆమోదించలేదని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో ఈ రోజు ఒకరోజు వ్యవధిలోనే కమిషన్ 5 సభ్యులు కూడా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. సో మొత్తానికైతే చూస్తా ఉన్నాం, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కొనసాగే అవకాశం లేదని చెప్పేసి స్పష్టంగా అయితే మనకు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా బోర్డు మొత్తం ప్రక్షాళన దిశగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో చాలా అన్యాయం జరిగింది నియామకాల విషయంలో అని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ యువత మొత్తము గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కూడా నిర్వహించింది. అదేవిధంగా ఆ నేపథ్యంలో ఎన్నికల్లో కూడా ప్రభుత్వాన్ని గద్దె దింపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. యువతకు జరిగిన అన్యాయాన్ని దీన్ని ఎక్కువ కాలం కొనసాగించొద్దు, ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో అదేవిధంగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేస్తాము, యువతకు న్యాయం చేస్తాము, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తాము, ప్రతి సంవత్సరం కూడా ఖాళీలను వెంటనే భర్తీ చేస్తాము, అదేవిధంగా ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను కూడా 6 నెలల్లోనే భర్తీ చేస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో ఖచ్చితంగా చెప్పిన మాట ప్రకారమే ప్రస్తుతము కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ప్రక్షాళన కొనసాగుతుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో పాత సభ్యులు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండలేమని చెప్పేసి కూడా వాళ్ళకి అర్థమైనట్టుంది. అందుకని చెప్పేసి వాళ్ళందరూ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఆ రాజీనామా ఈ రోజు అయితే గవర్నర్ లేరు కాబట్టి రేపు మళ్ళీ ఒకసారి గవర్నర్ ను అందుబాటులో ఉంటే కలిసి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా 5 సభ్యులు కూడా నిర్ణయించుకున్నారు. వెనెల రైట్ రాజు, థ్యాంక్ యూ.